హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నీలవేణి అండి. ఇది మా గార్డెన్. ఈ గార్డెన్లో అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయండి. అయితే ఈరోజు నేను ఒకే రోజు అన్నీ చూపించలేను, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ప్రస్తుతం ఈరోజు ఇదిగో మా ఈ చెర్రీ మొక్కని చూపిస్తాను. చూడండి, ఈ మొక్క వచ్చేసి ఇదిగోండి. ఈ మొక్క వచ్చి దీని మొదలైతే ఇక్కడ ఉంది. దీని వయసు 6 సంవత్సరాల పైనే ఉందండి. అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి కాయలు ఇంతలాగా పడిపోయాయి, వీళ్ళు తినట్లేదా, అనవసరంగా నేలపాలు చేసేసారు అని. యాక్చువల్గా అది నిజం కాదండి. మాకు ఇదిగో చూసారా, ఇప్పటికీ ఇంకా వర్షం పడుతుంది. అయితే ఈ వర్షానికి మొత్తం కాయలన్నీ ఇలా రాలిపోయాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మేము ఈ హార్వెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు కోసుకుంటాం. ఓకేనండి. అయితే ఈ చెర్రీ మొక్క దీనికి సీజనల్ వచ్చేసి వర్షాకాలంలో పూత స్టార్ట్ అవుతుందండి. వర్షాకాలంలో స్టార్ట్ అయ్యి శీతాకాలం వరకు కూడా, అంటే ఎండలు బాగా వచ్చేంత వరకు కాయలు వస్తూ ఉంటాయి ఇలా చెర్రీస్. అయితే ఎప్పుడు ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే, కాయలు బాగా పండిన తర్వాత, అంటే చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఎంత బాగా మిగల పండితే రుచి అంత బాగుంటుంది. అర్థమైందండి? అదన్నమాట. అంటే కొంచెం కలర్ వస్తే బాగుంటుంది, కానీ కొంచెం పులుపు అలా ఉంటుందన్నమాట. అదే బాగా మిగల పండిన కాయ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని లోపల ఇలా ఉంటుంది. బాగా పండితే జ్యూసీగా ఉంటుంది, మంచి అరోమా ఉంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మా చెర్రీ మొక్క చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. మంచి రెడ్గా ఎంత బాగుందో చూడండి. బాబా, వాటి కలర్ చూస్తుంటే మంచి టెంప్టింగ్గా ఉంది. ఇలా మంచి రెడ్ వస్తే చాలా బాగుంటాయి. వర్షం వస్తుంది.
ఒక పక్కన ఒక కొమ్మకే చూసారా, వాలిన కొమ్మకి ఎన్ని ఉన్నాయో. ఈ మొక్కకి కేర్ ఏంటి ఇంతలా ఫ్రూటింగ్ రావడానికి అంటే, మనకి వర్షాకాలం ముందు మొక్కని మంచిగా ప్రూన్ చేసి ఏవైనా మంచి బలానికి ఇవ్వాలండి. ఇస్తే మంచిగా చిగుర్లు వచ్చి వర్షాకాలంలో మంచి పూత స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనకు పూత స్టార్ట్ అయినా వచ్చిన పూత మొత్తం నిలబడుతుందని మనం చెప్పలేం, కానీ వచ్చిన దాంట్లో సగం నిలబడినా మనకి చాలు, బోల్డ్ కాయలు కదండి. చూసారా, ఇది ఇంకా తరగని హార్వెస్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏరాలి మంచి కాయలు. ఇప్పుడే ఇందాక వచ్చిన గట్టి వర్షానికి ఇలా మొత్తం కాయలన్నీ పడిపోయాయి. చూడండి ఎన్ని కాయలు పడిపోయా. ఇవన్నీ తీయాలి, ఏరి శుభ్రంగా కడిగి అప్పుడు తినాలి. మా పిల్లలకి ఇవంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.